Good afternoon, one and all. Today with this, yes, Good okay, afternoon. okay, Good afternoon, sir. okay. Very good afternoon, all of you. So today we discuss our topic is ray diagrams of convex lens and concave lens. This is very important for examination purpose. So please, all of you bring scale, pencil with you, okay, and notebook, because మీకు ఇప్పుడే చెప్తున్నాను, కొంచెం చూడండి, వినండి అమ్మా. టెక్స్ట్ బుక్స్ లో నోట్ మీకు గైడ్స్ లో కూడా ఈ రే డయాగ్రామ్స్ పిల్లలు చాలా డిఫికల్ట్ గా ఫేస్ చేస్తున్నారు, అంటే గీయడానికి. రే డయాగ్రామ్ గీచినప్పటికీ కూడా దే ఫేస్ డిఫికల్ట్ టు రైట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్. సో దానికి నేను ఏం చేశానంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో ట్రై చేశాను. సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా నేను సక్సెస్ అయ్యాను. అంటే రే డయాగ్రామ్స్ సులభంగా పిల్లలు ఎలా గీయచ్చు, వాటి క్యారెక్టరిస్టిక్స్ వితౌట్ బై హార్ట్ ఎలా గీయచ్చు అనే దానిపైన టెస్ట్ చేసింటే సక్సెస్ అయ్యాము. సో ఈ ఫార్ములాని, అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి టెక్నిక్ ని మీరు ఫాలో అయినట్లయితే ఎవ్వరు కూడా రే డయాగ్రామ్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఎగ్జామినేషన్ లో ఉంటుంది. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయొచ్చు, ఎవ్వరికి కూడా మిస్ కాదు. ఇదైతే షూర్, నేనైతే గ్యారెంటీ ఇవ్వగలను. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. సో టుడే వి డిస్కస్ అబౌట్ the ray diagrams of convex lens and concave lens. Before drawing that ray diagrams, we discuss about the rules. What are the rules here? So rules చెప్తాను, ఫస్ట్ ఫాలో కండి. ఎగ్జామినేషన్ లో ఎలా గీయాలి అనే దానిపైన ఫస్ట్ రూల్స్ చెప్తాను, కండిషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఫస్ట్ సెలెక్ట్, మా ఎవరో రీసౌండ్ చేస్తున్నారు చూడండి. So first of all draw principal axis about 12 centimeters. Please note down that one. ఇంకా జాయిన్ అవుతున్నారు పిల్లలు. Okay, so first you draw a principal axis. మా ఎవరో అన్మ్యూట్ చేసుకోండి. Okay, so draw a principal axis of 12 centimeters. Please note down, exam లో కూడా మీరు 12 centimeters గీయండి. నేను చెప్పేటువంటి కండిషన్స్ నే ఫాలో కండి. 12 centimeters. సో తర్వాత చూడండి, ఇక్కడ 0 ఉంటుంది కదా, 0 నుంచి స్టార్ట్ చేసుకోండి. స్కేల్ తీయద్దండి. 2 centimeters, 4 centimeters, 6 centimeters, 8, 10 centimeters, 10 centimeters and 12 centimeters. Please mark that one, dotted. Please mark these points. అందరూ డ్రా చేస్తున్నారా? చూస్తున్నాను. అమ్మాయి భారతి, ఎం భారతి, ప్లీజ్ డ్రా దట్ వన్. ఓకే, 2 centimeters అమ్మా, 2 centimeters. Okay, next, where the 6 centimeters is there, now you kept the lens, either convex or concave. First convex kabatti draw the convex lens. ఈ కాన్వెక్స్ లెన్స్ కూడా ఎక్కువ ఎంతంటే ఎంత తీసుకోవద్దండి, నేను చెప్పేటువంటి వాల్యూసే పెట్టుకోండి. అబౌవ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ 2 centimeters, below the principal axis 2 centimeters. That means total is 4 centimeters. Now I take here convex lens. This is the symbol of convex lens. 2 centimeters. Guttu pettukondi. What is the length of the principal axis? What is the length of the principal axis? 12 centimeters. Very good. What is the length of the lens? 4 centimeters. But here 4 centimeters can be drawn, the 2 centimeters above the principal axis and 2 centimeters below the principal axis. Okay, so please note down, ఇది మీకు వచ్చేయాలి. Principal axis 12 centimeters. At 6 centimeters we kept the convex or concave lens.
Okay, now please here observe that one. This is, you know that f1 means focal point or focus. This is 2f1. 2f1 is equal to 2f1 దేనికి ఈక్వల్? what is that? రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ కదా. కాబట్టి ఇదేమవుతుంది అప్పుడు? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ f1 అంటే ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్. నెక్స్ట్ సేమ్ ఈ పక్క కూడా ఉంటుంది, లెన్స్ కదా. సో లెన్స్ అంటే ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్, ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, సో 2 కర్వ్డ్ సర్ఫేసెస్ కి 2 ఫోకసెస్ ఉంటాయి, 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. సో ఈ పక్క రండి ఇప్పుడు. 2f1 సరే f2 f1 f2 and here 2f2. సో ఇది వచ్చేయాలి మీకు. ఏది ఇచ్చినా కూడా ఇది ఫస్ట్ డ్రా చేయాలి. ఓకే, అన్మ్యూట్ చేస్తాను ఒక 2 మెంబర్స్. పుష్పలత ఫ్రమ్ పీలర్ అన్మ్యూట్ చేసుకోమ్మా. Yes, sir. ఓకే, అండ్ మోష్మిత ఫ్రమ్ కలికిరి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. Okay, sir. Okay, so this is the first of all you draw that one. Okay, what is the length of the principal axis? 12 centimeters, sir. 12 centimeters. Now cut into, what is the length between these 2 points? 2 centimeters. 2 4 6 8 10 12. Okay, 2 next, centimeters, sir. at what point we kept the length? At 6 centimeters. 6 centimeters ఫిక్స్డ్ అయిపోండి అన్నిటికీ ఇదే. ఇంకా 6 At 6. centimeters దగ్గర length at 6 centimeters. Next, what is the length of the lens? 4 centimeters, sir. 4 centimeters, but here above 2 centimeters, that means And below 2 centimeters. above the principal axis and 2 centimeters below the principal axis. Okay, this is the first. చెప్తాను చూడండి. the first condition is at infinity, అంటే ఎక్కడో ఉండొచ్చు, because of ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఫస్ట్ కండిషన్ is at infinity. Object placed at infinity, the first one. Second one, object placed beyond 2f2. beyond 2f2 అంటే 2f2 కు యువతల, beyond. ఓకే, సో ఇక్కడ పెట్టచ్చు ఆబ్జెక్ట్, ఇక్కడ పెట్టచ్చు. బట్ హియర్ ఐ గివ్ వన్ క్లారిటీ టు యూ. ఆబ్జెక్ట్ సైజ్ ఎప్పుడు కూడా 1.5 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇది ఒక కండిషన్, గుర్తు పెట్టుకోండి. ఏ డయాగ్రామ్ కైనా ఇదే తీసుకోండి అమ్మా, మీకు ఆన్సర్ పర్ఫెక్ట్ గా వస్తాయి. The object length is 1.5 centimeters. 1.5. సో ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎక్కడ పెట్టాను? where the object is placed? Beyond 2f. Beyond 2f2. So beyond 2f2. 2f2 అంటే ఏంటన్నా? సెంటర్ ఆఫ్ కర్వేచర్. Center of curvature. సో దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని కూడా చెప్పొచ్చు. బియాండ్ 2f2. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఇప్పుడు ఆరో మార్క్ లో చూపిస్తాం. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ద వన్ కండిషన్ ఆల్సో. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఇంకా ఎక్కడ పెట్టచ్చు? ఇప్పుడు బియాండ్ 2f2 అయిపోయింది. తర్వాత అట్ 2f2. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది చూడండి, ఎక్కడుంది? అట్ 2f2. సో At 2f2. 2f2. అట్ 2f2. 2f2 అని అనొచ్చు, దాన్ని ఏమనొచ్చు? సెంటర్ ఆఫ్ Center of Curvature. curvature. Center of curvature. So first condition, object at infinity. Second condition, object placed beyond 2f2. Third condition, object placed at 2f2. 2f2 means center of curvature. Curvature. Center of curvature. Okay.
నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఈ పక్క రాస్తాను. కండిషన్ నెంబర్ 4. ద ఆబ్జెక్ట్ ప్లేస్ బిట్వీన్ 2f2 అండ్ f2. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్ చూడండి. 2f2 కి Between 2f2 and 3f. F2 కి F2 మధ్యలో and ఉంది. F2. సో బిట్వీన్ 2f2 అండ్ And f2. f2. 2f2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. Center of curvature. f2 means focus or focal point. Focal point. Focus or focal point. Focal So point. now the object is 1 minute. Now the object is placed between center of curvature and focal point. Okay? Center Yes. of curvature and focal point. This is the fourth condition. Next, fifth condition. This is the object now. Where the object is there? At And F2. At f2. At f2. So now object is placed at f2. F2. F2 means what is f2? Focal point. Focal point. So object is placed at focal point. This is the fifth condition. Next, sixth condition. What is this point? Please remember in your Optic mind. center. Very good. Very good. This is optic center. Yes, this is optic center. Now you kept the object between focal point and optic center. That means between f2 And and optic center. optic center is Optic center. C or P. 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 Optic center is P. Okay. So these are the 6 conditions. ఈ 6 conditions కి ఇప్పుడు మనం ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ we observe some important information from this diagram. The first one is where the image is formed. Where the image is Formed. ఫార్మ్డ్. ఎక్కడ ఇమేజ్ ఏర్పడుతుందో మనం చూడాలి. చూడాలంటే ఏం కావాలా? లెన్స్ కావాలి. ఇక్కడ మన దగ్గర ఇక్కడ లెన్స్ లేదు. రే డయాగ్రామ్స్ లోనే ఎక్కడ ఏర్పడుతుందో మీతోనే చెప్పిస్తాను. ద సెకండ్ వన్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్. క్యారెక్టర్స్ మీకు ముందుగానే ఇమేజ్ క్యారెక్టర్స్ చెప్పాను. ఏమేమి? ఫస్ట్ వన్ ఎరెక్ట్, ఇన్వర్టెడ్. ఈ పదాలు మీకు ముందే తెలుసు. ఎరెక్ట్ అంటే ఎరెక్ట్ మీన్స్ అప్రైట్. ఎరెక్ట్ మీన్స్ అప్రైట్ అంటే నిట్ట నిలువుగా. ఇన్వర్టెడ్ మీన్స్ తలకిందులు. తలక్రిందులు. వెరీ గుడ్. Was ఓకే, ఎరెక్ట్, ఇన్వర్టెడ్, అది అబ్జర్వ్ చేయాలి. థర్డ్ వన్ రియల్, వర్చువల్. రియల్, వర్చువల్. రియల్ అనేది ఎప్పుడు? ఇఫ్ వి కెప్ట్ ఆన్ ద స్క్రీన్, ఇఫ్ వి కెప్ట్ ద ఇమేజ్ ఆన్ ద స్క్రీన్, స్క్రీన్ మీద పెట్టగలిగితే రియల్, స్క్రీన్ మీద పెట్టలేకపోతే వర్చువల్. Virtual. virtual. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి. స్క్రీన్ మీద పెట్టగలిగితే రియల్, స్క్రీన్ Real మీద image. పెట్టలేకపోతే వర్చువల్ ఇమేజ్. Virtual image. నెక్స్ట్ కండిషన్ డిమినిష్, డిమినిష్, ఎన్లార్జ్. ఎన్లార్జ్ అన్న అనొచ్చు, దాన్ని బిగ్ అన్న అనొచ్చు, లేదా మ్యాగ్నిఫైడ్ అనొచ్చు. ఓకే, డిమినిష్డ్. డిమినిష్డ్ మీన్స్ స్మాల్ ఇమేజ్. Small image. ఇమేజ్ చిన్నగా ఏర్పడిందా, పెద్దగా ఏర్పడిందా? ఎన్లార్జ్డ్. ఎన్లార్జ్డ్ మీన్స్ బిగ్గర్. Big image. దట్ మీన్స్ మ్యాగ్నిఫైడ్, పెద్దగా ఏర్పడిందా ఇమేజ్, లేదా సేమ్ సైజ్, సేమ్ సైజ్, అంతే సైజు ఏర్పడింది. ఇవి మనం గుర్తించాల్సింది. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి Yes, sir. చెప్తాను. ఇవి పాయింట్స్ నాన్న. దీస్ ఆర్ ద 6 కేసెస్ where the object is placed. These are the 6 places are there. 6 places, 6 conditions. Okay, now we observe where the image is formed. What are the characteristics of the image? That means either erect or inverted, real or Real or virtual, virtual. diminished, Diminished enlarged or or enlarged. Or same same size. size. Same image. ఇది మనం గుర్తించాలి. మీరేం చేస్తారు? గీస్తారు. అందరూ గీస్తారు, బై హార్ట్ చేసుకొని వస్తారు. ఇది ఇక్కడ రావాలంట, దీనికి ఇక్కడ రావాలా, ఈ కండిషన్ కి అయితే ఇక్కడ రావాలా. సో మీరు ఎవ్వరు బై హార్ట్ చేయొద్దండి ప్లీజ్. నేను చెప్పేటువంటి ఇప్పుడు ఒక్కొక్క కండిషన్స్ ను మీరు ఫాలో అయినట్లయితే యు డ్రా వెరీ ఈజీలీ దిస్ రే డయాగ్రామ్స్
and also you write the characteristics also very easily. Okay, so first of all I draw the ray diagram of concave lens, sorry, convex lens. First convex lens, అందరూ రెడీగా డ్రా చేయండి. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ పుష్పలత? At infinity. At infinity, good. sir. At infinity. అంటే ఎక్కడుందో తెలియదు మనకి. సో ఇమ్మీడియట్ గా ఫస్ట్ మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయండి. Principal axis. గీయండి, నాతో పాటు గీయండి. ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఎందుకంటే నాకు ఇక్కడ నేను స్కేల్ యూజ్ చేయడం లేదు, మీకే కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. అందుకే నేను స్కేల్ పెన్సిల్ కంపల్సరీ తీసుకురండి అని చెప్పాను. ప్రిన్సిపల్ యాక్సిస్ గీయండి, స్టార్ట్ చేయండి. 2, 4 డాట్స్ పెట్టండి, పాయింట్స్ పెట్టండి. 6, 8, 10, 12 ఇది వచ్చేయాల మీకు. ఎస్, నెక్స్ట్ లెన్స్ ఏది తీసుకోమంటున్నాను? కాన్వెక్స్ లెన్స్. ఎక్కడ తీసుకోమంటున్నాను? రిమెంబర్, at 6 centimeters. The length is also 4 centimeters. 4 centimeters. డ్రా చేయండి, కాన్వెక్స్ లెన్స్ సింబల్ వేయండి. Now this is the optic center P. This is, what is that? F1. F2. Okay, F1. Okay. F1 F1 to F1, to F1, F2 F2 to F2. 2F2. 2F అనేది సెంటర్ అవుతుంది, కర్వేచర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇవి ఫస్ట్ వేసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి అమ్మా, మళ్ళీ డ్రా చేశారు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ డ్రా దిస్ వన్ అండ్ అబ్జర్వ్ ద డయాగ్రామ్. నౌ కండిషన్ చూడండి. నౌ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. మనకు డిస్టెన్స్ లేదు ఇక్కడ, ఎక్కడుందో కూడా తెలియదు. అంటే దాని మీద లైట్ అయితే పడుతుంది కదా, ఎక్కడున్నా కూడా లైట్ అయితే పడుతుంది. ముందర మనం లెన్స్ పెట్టాం. లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ Straight Straight line. path. straight line. Yes, light travels in straight line. Straight Okay, line. so here also the light ray travels through straight line and falls on Optic. lens. లెన్స్ మీద పడింది. ఎక్కడ పడిందో తెలియదు, లెన్స్ మీద పడింది. ఇంకొకటి కూడా పడింది, ఇంకో లైట్ కూడా పడింది, ఇంకో లైట్ కూడా పడింది. దీస్ లైన్స్ ఇవి అబ్జర్వ్ చేయండి మీరు. దీస్ ఆల్ లైన్స్ ఆర్ parallel to the principal axis. Principal axis. Very good, Swarupa. These all lines are parallel to the principal axis. When condition చెప్పాను, రెండు కండిషన్లు మనం ఇక్కడ యూజ్ చేస్తామమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ కండిషన్, when the light ray travels parallel to the principal axis, they intersect at One point called focal point. focus. అదే ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. ఇట్ ఇంటర్సెక్ట్ అట్ ఫోకస్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. గుర్తుపెట్టుకోండి, ఫోకస్ అనేది గుర్తుపెట్టుకోండి. సెకండ్ కండిషన్, ఇఫ్ ద లైట్ రే ట్రావెల్స్ త్రూ ఆప్టిక్ సెంటర్ ద్వారా పోతే ఏమవుతుంది? No deviation takes. వెరీ గుడ్, అన్డీవియేటెడ్. అంటే స్ట్రైట్ గానే వెళ్ళిపోతుంది. అందుకే ముందు క్లాస్ లోటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, అన్డీవియేటెడ్. ఈ రెండు కండిషన్సే మనం యూజ్ చేస్తామమ్మా. ఇప్పుడు చూడండి కండిషన్ ఏమి? కండిషన్, ప్లీజ్ లిసన్ హియర్. వెన్ ద లైట్ రే, దీస్ ఆర్ లైట్ రేస్ parallel to the principal axis, then what happen here? They are divergent. This is the first one, and this is also divergent at one point. What is that point? Focus. Point. Very good. So first picture is over. Now where the image is formed, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో నాన్న, ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అవి? At focus point. Yes. So image is formed at focal point. Image is formed at focal point. Focal point. Now what is the size of the image? ఎవరైనా చెప్పగలరా? Very good Swarupa. M Swarupa, very good. Which school? M Kalkiri. Swarupa, which school? Kalikiri, very good.
yes. What is the size of the image? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా ఇమేజ్ ఎంత ఏర్పడింది, ఎంత సైజ్ ఏర్పడింది? Point size. వెరీ గుడ్. చూడండి ఇవన్నీ ఇక్కడ ఇవి అయిపోయినాయి. సో ఏ పాయింట్ సైజ్ అంటే ఒక చిన్నది, అంటే ఖచ్చితంగా మనం సైజ్ చెప్పలేము ఇక్కడ. సో ఏ పాయింట్ సైజ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ది ఫోకల్ పాయింట్, అట్ ఫోకల్ పాయింట్. సో మీకు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, డ్రా ది రే డయాగ్రామ్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ. సో బొమ్మ వేస్తారు, బొమ్మ వేస్తే ఇప్పుడు మీరు రాయాలి ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ ఏంటది? F1. ఫోకల్ పాయింట్ F1 and the image size is point. So the point size image is formed. ఈ రెండు పాయింట్స్ రాస్తే చాలు. దీనికి ఎందుకు, ఇన్ఫినిటీ నుంచి వస్తుంది కాబట్టి మనం గీయలేం, ఎక్కడ ఉంది అనేది మనకు ఆబ్జెక్ట్ తెలియదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఓకే, ఇది ఓవర్. ఇస్ ఇట్ ఓవర్? డ్రా చేశారా? Yes, sir. డ్రా చేయండి, నాతో పాటు డ్రా చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు డ్రా చేస్తేనే బెటర్, ఎందుకంటే నాకు ఇక్కడ స్కేల్ లేదు, నాకు తప్పు వస్తుంది ఆన్సర్, మీకైతేనే కరెక్ట్ వస్తుందమ్మా. ఎస్ అమృత, వెరీ గుడ్, వెరీ గుడ్. డ్రా చేస్తున్నావు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ జాయిన్ అవ్వండి, రీజాయిన్ విత్ ఇన్ ద క్లాస్, ఎందుకంటే ఈరోజు అయిపోవాలి రే డయాగ్రామ్స్. నెక్స్ట్ Okay, sir. కండిషన్ నెంబర్ 2. ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ గీయండి, అందుకే గీసి పెట్టేయండి. 12 సెంటీమీటర్స్. ఓకే, 2, 4, 6, 8, 10 and 12. ఒకవేళ అవసరమైతే ఇంకా పెంచుకుందాం, ప్రిన్సిపల్ యాక్సిస్ ఎంత దూరమైనా పెంచుకోవచ్చు. నౌ కాన్వెక్స్ లెన్స్, డ్రా దిస్ వన్. Draw the convex lens at 6 centimeters. అందుకే మీరు ఎగ్జామ్ లో కూడా అది ఎందుకే ప్రాక్టీస్ చేయడానికే మీతో చెప్పిస్తున్నాను. సో హియర్ వాట్ ఇస్ దట్? F1. F1 focal point. మార్క్ చేయండి. F1, 2F1, F2, F2, 2F2. 2F2. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏమి? బియాండ్ 2F2. అందుకే ముందుగానే ప్లేస్ చెప్పాను, Beyond 2F2. అందుకే మీకు 6 కండిషన్స్ ఫస్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నౌ బియాండ్ 2F2. 2F2 కి తర్వాత 2F2 తర్వాత పెట్టాలి, అంటే ఎక్కడైనా పెట్టచ్చు, ఈ లైన్ పైన, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఎక్కడైనా పెట్టచ్చు. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్? 1.5 centimeters. నేను అది చెప్పాను, అందుకే ఫస్ట్ లో చెప్పాను 1.5 తీసుకోండి. 1.5 తో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఆబ్జెక్ట్ 1.5 ఆబ్జెక్ట్ గీసేసారా? Yes, sir. ఓకే, ఇప్పుడు వినండి. సో ఫస్ట్ కండిషన్ నెంబర్ 1, ఇది ఆబ్జెక్ట్ కదా నాన్న. సో నౌ యూ డ్రా ఏ ప్యారలల్ లైన్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. First you draw a parallel line to the principal axis. What happened here? What happened? Conditions, 2 conditions. It intersect at Focal point. focal point. అందుకే ఈ కండిషన్ వచ్చేయాలి మీకు. If parallel to the principal axis, then it touches at focal point on the principal axis. So this is the first one. అన్నిటికీ ఇదే. ఇంకా మీరు స్కేల్ కరెక్ట్ గా గీయండి అమ్మా, స్కేల్ స్ట్రైట్ పెట్టుకొని గీయండి, ఫోకస్ దగ్గరే పెట్టండి, అంటే 8 సెంటీమీటర్స్ దగ్గర వస్తుంది. పక్కకు పోయిందంటే మళ్ళీ తప్పు పోతుంది, అందుకే ఎరేజర్ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి నాన్న. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదే కదా ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ టు ఆప్టిక్ సెంటర్, త్రూ ఆప్టిక్ సెంటర్. ఆబ్జెక్ట్ నుంచి ఆప్టిక్ సెంటర్ ద్వారా పోయిందంటే ఏమవుతుంది? It undeviated. అన్డివియేటెడ్ అంటే స్ట్రైట్ లైన్. ఇది ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉంటుందో చూడండి అన్న, ఇది ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉంటుందో దాన్ని అట్లే ఎక్స్టెండ్ చేసేయండి. సో అన్డివియేటెడ్. సో నౌ దీస్ 2 rays are intersect at one point. ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింటాయి చూడండి. Yes, Yes, sir. sir. Now that point is that, now draw one normal line. ఒక నార్మల్ లైన్ గీయండి. నార్మల్ Yes, లైన్ sir. మీన్స్ స్ట్రైట్ లైన్.
Now this is the image. This is object and this one is Image. image. So principal axis ki ekkada erpadindi? Paina erpadinda, kinda erpadinda? Down, sir. Kinda, sir. Down ante reverse lo erpadindi. Okay, arrow mark ee pakka చూపించండి కిందికి. Now ఇప్పుడు ఎక్కడ ఇమేజ్ ఏర్పడింది? ఇప్పుడు క్వశ్చన్ Between నెంబర్ F1 and 2 Between F1 and F1, sir. F2. వెరీ గుడ్ బిట్వీన్ F1 and to 2 F1. F1, sir. F1 and 2 F1. 2F1. F1 అంటే ఏమి? Focal point, sir. ఫోకల్ పాయింట్. 2F1 అంటే ఏమి? Center of Curvature of the center. సెంటర్ ఆఫ్ కర్వేచర్, నాట్ కర్వేచర్ ఆఫ్ ది సెంటర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 and 2F1. ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 and 2F1. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసేసాం. నౌ క్యారెక్టరిస్టిక్స్ వినండి అమ్మా, ఇది వింటే చాలా అన్ని వచ్చేస్తాయి ఇంకా. నౌ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇది లెన్స్ కి ఏ పక్క పడుతుంది? ద అదర్ సైడ్. Other side. ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ద అదర్ సైడ్ ఏర్పడింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ ఇమేజ్. నో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఇమేజ్, ఇది చెప్తున్నాను. రియల్ ఇమేజ్ ఈ పక్క పడింది అనుకోండమ్మా, ఈ పక్క పడిందంటే Virtual image. వర్చువల్ ఇమేజ్. Virtual image. సో మీరు బై హార్ట్ చేయకండి. లెన్స్ అదర్ సైడ్ ఏర్పడింది, అదర్ సైడ్ ఏర్పడితే రియల్ ఇమేజ్, సేమ్ సైడ్ ఏర్పడితే Virtual image. ఓకే, గుర్తు పెట్టుకోండి. సో రియల్ ఇమేజ్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ తలక్రిందులుగా ఉంది చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్ కి కింద వచ్చింది. సో తలక్రిందులు అనే దానికి ఒక పదం. ఎస్, వెరీ గుడ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. సో బై హార్ట్ చేయొద్దండి, ఇమేజ్ చూస్తే చెప్పేయచ్చు. ఇప్పుడు సైజ్ చూడండి, సైజ్ నేను ఎందుకు మెజర్మెంట్స్ ఇక్కడ తీసుకున్నాను అంటే, ఇప్పుడు మెజర్ చేయండి నాన్న, ఇమేజ్ సైజ్ ని కొలచండి స్కేల్ తో, ఎంత వచ్చిందో చెప్పండి. 1 centimeter. వెరీ గుడ్ మోష్మిత, వెరీ గుడ్, 1 సెంటీమీటర్ వచ్చింది. వెరీ గుడ్ మోష్మిత. సో ఆబ్జెక్ట్ ఎంత తీసుకున్నాం? 1.5 centimeter. 1.5. ఇమేజ్ ఈజ్ 1 సెంటీమీటర్, అంటే ఆబ్జెక్ట్ కంటే కూడా చిన్నది ఏర్పడింది. Diminished సో చిన్నది, వెరీ గుడ్, డిమినిష్డ్ ఇమేజ్. సో వీటిని ఏమైనా బై హార్ట్ చేయాలనమ్మా? No, Is it sir. necessary to by heart that one? So No, very sir. easily. But ray diagrams అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, నేను చాలా సార్లు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ చూశాను, చాలా మంది డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. బట్ we follow this rule. This means this is one technique how to draw this ray diagrams with very simple this one. So by this one we can easily write the characteristics also. So where the image is formed between F1 and 2F1. F1 and 2F1. And what are the characteristics? Because of the other side of the lens image is formed, that's why it is real. And also it is formed below the principal axis, that's why it is inverted. Inverted. And also measure the size, అందుకే స్కేల్ పెట్టుకోండి అమ్మా అని చెప్పాను. స్కేల్ తో కొలిస్తే ఆబ్జెక్ట్ సైజ్ ఇస్ 1.5, ఇమేజ్ సైజ్ ఇస్ 1 సెంటీమీటర్. సో 1 centimeter. ఆబ్జెక్ట్ కంటే తక్కువ ఏర్పడింది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ diminished image. So Small. second condition is over. So draw that one, write down the characteristics. కలికిరి పిల్లలకి అయిపోయింది అనుకుంటాను కదా ఈ చాప్టర్, అంటే నేను కాదు, మీ మేడం గారు చెప్పారంట కదా. Yes, sir. ఈ టెక్నికే యూజ్ చేశారా? 2 centimeters like that? No, sir. నో, ఓకే. సో చెప్పండి ప్లీజ్, అందరికి షేర్ చేయండి, తప్పేం లేదు. విద్యను మనం షేర్ చేస్తేనే మంచిది, మనకు తెలిసినటువంటి టెక్నిక్స్. ఓకే, నౌ ద థర్డ్ కండిషన్, అగైన్ డ్రా దట్ వన్. సమ్ పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్ టు టైప్ ద ఆన్సర్స్. వెరీ గుడ్, చాలా మంది టైప్ చేస్తున్నారు, వెరీ గుడ్. నౌ అగైన్ డ్రా ది ప్రిన్సిపల్ యాక్సిస్. సేమ్ మళ్ళీ జాయిన్ అవ్వండి, టైం అయిపోతే అందరూ మళ్ళీ జాయిన్ అవ్వండి. ఎస్పెషల్లీ నెరవాడ పిల్లలు ఉన్నారా? ప్లీజ్ రెస్పాండ్, నెరవాడ స్టూడెంట్స్. Yes, sir. ఓకే అమ్మా, ఓకే. ప్లీజ్ అగైన్ యూ జాయిన్ టు దిస్ క్లాస్, వెరీ ఇంపార్టెంట్ సెషన్. Yes, sir. ఓకే, మ్యూట్ చేసుకోండి అమ్మా Okay, sir. ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ మ్యూట్.
Yes. Now again you take principal axis 2, 4, 6, 8, 10 and 12. 12. Okay. Sorry for disturbance. So now you draw the convex lens at 6 centimeters. Okay. So first condition is at infinity అయిపోయింది. Here we take f2, 2f2. ఇవి కామన్, ఇవి ఏం మార్చొద్దండి. 2 centimeters అదే విధంగా తీసుకోండి. సో కండిషన్ 2, కండిషన్ 2 నాన్న. Now what is the condition? ఇక్కడ అయిపోయింది. Object at 2f. Yes, మ్యూట్ చేసుకోండి. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. 1 second. Okay. 1 second. మోష్మిత అన్మ్యూట్ చేసుకోమ్మా. పావని అన్మ్యూట్ చేసుకో. ఇంకా చాలా మంది ఉన్నారు, నాకు పేర్లు తెలియదు. వీళ్ళు రెగ్యులర్ గా అని కాదు, మిగతా పిల్లలు లేదు అనేదండి. మీరు టైప్ చేస్తున్నారు చాలా చక్కగా, వెరీ గుడ్. ఓకే, పుష్పలత అన్మ్యూట్ చేసుకోమ్మా. ఓకే, నౌ ఫస్ట్ కండిషన్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ అయిపోయింది. సెకండ్ కండిషన్ బియాండ్ 2f1 అయిపోయింది. 2f1 అయిపోయింది. సో ఇక్కడ f2 తీసుకుందాం, ఎందుకంటే మనకి ఈజీ అవుతుంది. కాన్వెక్స్ కి అయితే ఆ పక్క తీసుకుందాం, అది ఎందుకనేది మళ్ళీ చెప్తాను. ఓకే, నౌ యూ హ్యావ్ టు ప్లేస్ ది ఆబ్జెక్ట్ అట్ 2f2. 2f2 అంటే ఏం నాన్న? Center of curvature. Okay, so now object placed at center of curvature. Pavani, what is the length of the object? 1.5. 1.5. So draw that one. 1.5. This is the object. 1.5. Okay. Next, listen all of you. Now draw that one. Parallel line to the principal axis. Please listen first. Malli draw chesi. Parallel line to the principal axis. What happened? touches It at the converts, principal axis. it intersects at focal point. Yes, it divergent at a focus point. Okay. Focal point or focus. Draw cheyandi. Arrow marks pettandi nanna. Arrow marks pettandi. Next, second one, through optic center. Does not deviate. Does not deviated. Now these two are intersect at one point. These two are intersect at one point. What is that point? Please draw the normal line. Normal line giyandi. 2f. Ekkada ochindi? Very good. Very good. Very good, Pavani. Where the image is formed? At 2f1. 2f1. Very 2f1. good. So at 2f1 the image is formed. First answer is correct. Answer is correct. Where the image is formed? At 2f1. Correct. Now characteristics. Characteristics మీరే చెప్పేస్తారు. ఇమేజ్ కదా నాన్న, రివర్స్ లో ఆరో మార్క్ పెట్టండి. సో ఈ పక్క ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరే చెప్తారు. ఫస్ట్ చూడండి, ఈ పక్క ఉండేది అట్ సైడ్ ఏర్పడింది మనకు, అదర్ సైడ్ ఆఫ్ ది లెన్స్. రియల్ ఇమేజ్. ఓకే, ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. నెక్స్ట్ తలక్రిందులుగా ఉంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇవి రెండేమో రాసేస్తాం. ఇప్పుడు మెయిన్, నౌ మెజర్ ద సైజ్. సైజ్ కొలచండి. నో, వాట్ హూ ఆర్ దట్? 2 centimeters అంటున్నారు. మెజర్ చేయమ్మా, మెజర్ చేయండి.
1. మీరు డ్రా చేశారా సక్రంగా? కరెక్ట్ గా డ్రా చేసింటే చెప్పండి. ఊరికేనే చెప్తున్నారా? డ్రా చేసి చెప్పండి. టెక్స్ట్ బుక్ చూడొద్దండి. డ్రా చేస్తే కరెక్ట్ వస్తుంది. డ్రా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. మీరు పొరపాటుగా తప్పు గీసింటేనే తప్పు వస్తుంది. వెరీ గుడ్. సంబడి ఆర్ టైపింగ్ దట్. సుధారాణి ఫ్రమ్ 10th B నెరవాడ. వెరీ గుడ్ నాన్న. 2 centimeters. No, 2 centimeters. రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు చెప్తారో చూద్దాం. అంటే మీకు స్కేల్ తో లైన్స్, స్ట్రైట్ లైన్స్ గీసేది రాదా? ఇది ప్యారలల్ లైన్, ఇట్ టచెస్ ది ఫోకస్. ఒక స్కేల్ పెద్దగా పెట్టుకోండి. 15 centimeters స్కేల్ అయితే చాలు. ఇక్కడ 2 centimeters. రాంగ్ ఆన్సర్. అనుష ఎవరు చెప్తారో చూద్దాం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 1.5 sir. వెరీ గుడ్. హూ ఇస్ దట్? Avani sir. చేసావా? ఊరికేనే చెప్తున్నావమ్మా? మెజర్ చేశారా? ఎస్ వాసవి. ఎస్ వెరీ గుడ్ ఆన్సర్. 1.5. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్? 1.5 centimeters. 1.5. In this case, you observe the same size of image of the object. The same size of the image. The image size is same of that object. Okay. So when the object placed at the center of curvature, then you observe the same size of image. That image is real, inverted, and also formed at 2f1. So same size. పుష్పలత రాలేదమ్మా? సార్ వచ్చింది సార్. మోష్మిత వచ్చింది సార్. మరి 1.5 ఎందుకు చెప్పలేదమ్మా? ఖచ్చితంగా నార్మల్ లైన్ గీయాలి. 1.5 తీసుకోలేదా? కాదు సార్, ఇక్కడ ఆబ్జెక్ట్ మెజర్ చేసేటప్పుడు 1 centimeter డిఫరెన్స్ వచ్చి కొంచెం చూస్తా అన్నాను సార్. అవైతే Okay. So please observe here, when the object placed at center of curvature, that is 2f2, the image. Okay. So now here, what do you observe here? Now the object is placed at center of curvature. When we placed the object at center of curvature, then the image is formed at 2f1. 2f1. Now, what are the characteristics of the image? The image is real image. Real image. Inverted. And the inverted means talakrindulo. And the image size is same size. The same size of that object. Object entaithe untundo ante erpadutundi. Okay. So this is the third condition. Okay. Now we go to fourth condition. Draw cheyandi ga principal axis. Draw the principal axis. Condition number 4. So 2, 4, 6, 8, 10 and 12. Now draw one convex lens. Okay. So F1, 2F1, F2, F2 to F2. 2F2, 2F2. All of you draw this principal axis. చెప్పండి అమ్మా. మ్యూట్ చేసుకొని మాట్లాడండి ప్లీజ్. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు దయచేసి మ్యూట్ చేసుకోండి అమ్మా. జాయిన్ అవుతున్నారు పిల్లలు. ఓకే. సో నౌ వి డిస్కస్ ద ఫోర్త్ కండిషన్. ఓకే. కండిషన్ నెంబర్ 1 పావని. ఇన్ఫినిటీ సార్. అట్ ఇన్ఫినిటీ. వెరీ గుడ్. పావని నిద్రపోతా ఉందేమమ్మా. అట్ ఇన్ఫినిటీ. మోష్మిత, వాట్ ఈస్ ద కండిషన్ నెంబర్ 2? Object Condition. beyond the center of the curvature. Beyond 2f2, that is center of curvature on the principal axis. Next, Neravada school, from Neravada, what is the third condition?
Object placed at the center of the Center curvature. of curvature, sir. Very good. Object placed at the center of curvature. Now object center of curvature అయిపోయింది ఇప్పుడు. Now object placed between center of curvature and focal point. Focal point. ఓకే ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా పెట్టుకోండి. ఎంత పెట్టమంటున్నాను? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్? 1.5 centimeters. 1.5, sir. ఓకే 1.5, sir. Yes, draw that one. నెక్స్ట్ మీరు అందుకే స్కేల్ కరెక్ట్ గా పెట్టండి. ఎస్ కండిషన్స్ అప్లై చేయండి. ఫస్ట్ కండిషన్, the ray which is parallel to the principal axis, the ray which is parallel to the Touches at principal focal axis point. touches at focus point or focal point. ఎక్స్టెండ్ చేసుకోండి అమ్మా, ఇది కొంచెం ఎంత వస్తే అంత కూడా పెట్టుకోండి, అవసరం అవుతుంది. కొంచెం ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ కండిషన్, త్రూ ఆప్టిక్ సెంటర్. Undeviated. వెరీ గుడ్. అన్డీవియేటెడ్. Undeviated. Now these two rays are intersect at one point. ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింటాయి. Now ఓకే, ఫస్ట్ డ్రా ది నార్మల్ లైన్. ఒక నార్మల్ లైన్ గీయండి. Now this is image. This is image and this is object. Okay. These are the two rays are intersect at one point. Now that place image is formed. Okay. Yes, sir. Now where the image is formed, please observe here. Please observe the diagram here. Beyond. 2F1. Very good. 2F1. So, very good. So kabatti the image is Real formed image. beyond 2F1. సో ఒక మార్క్ వస్తుంది ఈ పాయింట్ రాస్తే. నౌ క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఇప్పుడే చెప్పాను, లెన్స్ కాపక్క ఏర్పడింది. లెన్స్ Real కాపక్క image. ఏర్పడింది. రియల్ ఇమేజ్. Real image. ప్రిన్సిపల్ యాక్సిస్ కి కింద Inverted ఏర్పడింది. image. ఇన్వర్టెడ్ Inverted ఇమేజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెజర్ చేయండి. లెంత్ మెజర్ చేయండి. ఎంత ఉంది చెప్పండి. 3 centimeters. 15 centimeters. ఓకే, ఎంతైనా మీరు గీసింటే కరెక్ట్ గా 2 పైనే వచ్చింటుంది. 2 పైనే వచ్చిందా? ఎంత వచ్చిందమ్మా? Yes, sir. Sir, 2.9. 2.5. 2.5, sir. 2.5. ఓకే, ఎంతైనా రాని, మనకు నాకు అవసరం లేదా? 2.9 వచ్చింది సార్. 9. మీరు కరెక్ట్ గా స్ట్రైట్ లైన్స్ గీయండి అమ్మా. కరెక్ట్ స్ట్రైట్ లైన్స్ గీయండి. సైజ్ ఎంత వచ్చింది అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. The object size is 1.5 centimeter. The image size is 2.5. అంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే కూడా ఇమేజ్ సైజ్ పెద్దగా వచ్చింది. పెద్దగా వచ్చిందా? Magnified image. Sir, Magnified. వెరీ గుడ్. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. enlarged image. ఎన్లార్జ్డ్. వెరీ గుడ్. ఎన్లార్జ్డ్, బిగ్గర్, ఏదైనా రాయండి. సో మీరు స్కేల్ తో కొలిస్తేనే ఇది తెలుస్తుంది మీకు. క్యారెక్టరిస్టిక్స్ తెలియాలంటే, సైజు కావాలంటే, సైజు కోసమే నేను ఇక్కడ స్కేల్ యూజ్ చేశాను 2 centimeters గా. సో ద ఇమేజ్ ఈజ్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకే, సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ డ్రా దిస్ వన్. ఇస్ ఇట్ ఓవర్? Yes, sir. Yes, sir. You draw yes, very good. Now we discuss the fifth condition. Again, draw the principal axis. 2, 4, 6, 8, 10, 12. ఒకసారి చూపిస్తున్నాను అందరికి, మళ్ళీ ఒకసారి మర్చిపోతారు అని. ఇంకా మరవద్దండి, ఈజీగా చేయొచ్చు. At 6 centimeters, Length. you kept the convex length. Lens పెట్టేయండి. ఓకే, The disturbance. So, F1. మై మ్యూట్ చేసుకోండి. ఓకే, మ్యూట్ చేసేస్తున్నాను లేండి అందరిని. ఓకే, పార్టిసిపెంట్స్ ఓన్లీ 45, 60 ఉండ్రి 45 అంటే క్లాస్ అవసరం లేదనుకున్నారు. ఓకే, సో హియర్
F2 to F2. Okay, this is the optic center. Okay, now we kept the object at F2. F2 means focal point. Unmute chestanu oka 2 members. My Pushpa, unmute chesko. Yes, sir. Okay. Oshmita చేసుకోమ్మా. Okay, sir. ఓకే, ఇంకా లేరా? ఓకే అమ్మా, పావని చేసుకోమ్మా. ఓకే, Yes, sir. నెరవాడ వాళ్ళకి ఒకరికి ఛాన్స్ ఇస్తాం. పిల్లల పేర్లు ఎవరు తెలియదు నాకు. వీళ్ళు నెరవాడ అని టైప్ చేశారు. అనూష ఫ్రమ్ నెరవాడ, అన్మ్యూట్ చేసుకోమ్మా. ఓకే, సో నౌ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ F. ఫోకస్. F2, sir. F2 అనకూడదు దాన్ని. ప్లేస్డ్ అట్ Focus. Focal point. yes, focal point or focus. Now Sir, what is the video size of the ఒక్క నిమిషం. 1.5. మా వీడియో ఆఫ్లో లేదు కదమ్మా. లేదు, ఆన్లోనే ఉందమ్మా. ఓకే ఓకే ఓకే. Now object size is 1.5 centimeters. Okay, now Yes, sir. apply the conditions. అప్పుడే పుష్పలత డ్రా చేసేస్తా ఉంది స్పీడ్ గా. ఓకే, now first condition, the light ray parallel to the principal axis intersect at Focus. Next, condition number 2, through the optic center, Does not deviate. yes, undeviated. Next, what do you observe here? Is the lines are intersect? No intersections takes place. Not intersect. Here you observe that the lines are parallel to each other. Parallel to. Yes, So sir. at this stage, the image is formed at infinity. Infinity. So here these two lines are parallel to each other. That's why they are not intersect. So in this case, the image is formed at, the image will be at infinity. Infinity దగ్గర image ఉంటే we can't discuss the size of the image and also nature of the characteristics చెప్పలేము. సైజు చెప్పలేము, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కూడా Whether it చెప్పలేము. is real or virtual, we can't say, sir. అవన్నీ చెప్పలేము. అదే రియల్ వర్చువల్ అనేది చెప్పలేము. కానీ మీరు రాయాలి, ఆ పాయింట్ రాయాలి. ద ఇమేజ్ విల్ బి అట్ ఇన్ఫినిటీ అని రాయాలి. నో, వెరీ గుడ్ స్వరూప, నో క్యారెక్టర్స్ అని రాయకూడదమ్మా. హియర్ వీ కెనాట్ డిస్కస్ ద సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్. We cannot discuss the size and the nature of the image. Okay, so ఆ విధంగానే రాయాలి. ఇది అయితే కరెక్ట్, ఇదే ఓకే, ఇది రాసేస్తారు. ఎందుకు? ప్యారలల్ కాబట్టి the rays are not intersect. When the rays are not intersect, then the image will be at infinity. Infinity. So at this stage, at this condition, we cannot discuss the size and nature of the object. Okay, very good ma Malleshwari, bye, very good. Okay, now it is also completed. ఇది ఫిఫ్త్ దా? Yes, sir. Fifth one completed, sir. ఫిఫ్త్ కదా ఇది, నేను 4 Yes, పెట్టేసాను. sir. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇది కొంచెం జాగ్రత్త అమ్మా, ఇదే కొంచెం జాగ్రత్త, ఎగ్జామినేషన్ లో ఎక్కువ అడిగేది ఇదే. ఓకే, కండిషన్ నెంబర్ 6. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఇస్తాం. సేమ్ 2, 4, 6, 8, 10, 12. So here you draw one convex lens. Here F1, 2F1, F2, 2F2. సో ఇప్పుడు చూడండి, కండిషన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద కండిషన్ నెంబర్ 1? ఎక్కడ పెట్టాం At ఆబ్జెక్ట్? infinity. At infinity, sir. At infinity. Very good. Condition number 2. Beyond F2, Beyond F2, sir. F2. Beyond 2F2 అంటే ఇక్కడెక్కడైనా సరే F2, 2F2 కి పక్కలో. నెక్స్ట్ థర్డ్ వన్, At 2F2. At 2F2. at 2F2. At 2F2 means at center of curvature. Next condition,
Between object center of between curvature and F2 and focus. F2, sir. Very good. Between 2F2 and F2. Between 2F2 and F2. Next condition. The object at F2, sir. F2. Focus. F2 at focal point. At focus. Okay. Next ఇప్పుడు. Between Now the focus and object- optic center. F2 and optic Yeah. points, sir. Very good. Now the object placed at F2. F2 means focal point. Focal point. This one is optic center. Optic center. Optic center P. Okay, now draw చేయండి 1.5 centimeters గీయండి. Now the object between focal point, Focal point and optic Optic center. center. between focal point and optic center. Optic center. ఇది ఎగ్జామినేషన్ లో ఎక్కువ అడుగుతున్నాడు అమ్మా. ఓకే, నౌ కండిషన్స్ చూడండి. ద ఫస్ట్ కండిషన్, when the line Parallel to principal the ray axis. parallel to principal axis, ఇది parallel to principal Which is axis focus కాబట్టి point. it touches at the focus point. Draw that one. Yes. Now the second condition, through optic center Does not deviate. Undeviated. does not deviated. ఇప్పుడు ఈ టూ లైన్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయినాయా? No, sir. No, sir. No, sir. లేదు, ఇక్కడ కావు కానీ ప్యారలల్. అబ్జర్వ్ చేయండి, ప్యారలల్. Not Parallel parallel. కాదు. ప్యారలల్ కాదు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయనే కదా. Yes, sir. ప్యారలల్ కాదు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ కావాలి. ఇక్కడైతే అవ్వడానికి లేదు. ఎందుకు చెప్పండి? డిస్టెన్స్ ఇట్లా ఇంకా పెరుగుతుంది చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి మీ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ప్లీజ్ అబ్జర్వ్ ద డయాగ్రామ్. హియర్ ఇట్లా పోయే కొద్ది డిస్టెన్స్ పెరుగుతుంది చూడండి. అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ కాదు, ఇంకా ఎక్కడ ఇంటర్సెక్ట్ కావాలా? ఇటువైపు రావాలా. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాన్న, ఇక్కడ చూడండి, అందరూ ఇక్కడ చూడండి. సో దీన్ని ఎక్స్టెండ్ చేయండి, దీన్ని ఎక్స్టెండ్ చేయండి, ఎక్స్టెండ్ పైకి చేయండి. ఎక్స్టెండెడ్ లైన్స్ కాబట్టి డాటెడ్ లైన్స్ తో చూపించండి, లేదా థిక్ లైన్ తోనే చూపించండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయింటాయి చూడండి. ఇదే లైన్ తోనే మీరు స్ట్రైట్ గీయద్దండి, అంటే క్రాస్ గీయద్దండి అన్న. ఖచ్చితంగా ఈ లైన్ తోనే ఎన్లార్జ్ చేయండి, ఎలాంగేటెడ్ చేయండి. I see. ఇంటర్సెక్ట్ అయినాయా? సో ఆ Yes, sir. పాయింట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఒక లైన్ గీయండి. నార్మల్ లైన్ స్ట్రైట్ గా 90 degrees తో ఎక్కడ టచ్ అయింది ఇప్పుడు? Between two F2. Beyond of the కరెక్ట్ midline. కరెక్ట్ గీయలేదు. దీన్ని బట్టి చెప్పచ్చు మీరు గీయలేదు. Sir, at చెప్పండి. focus, sir. నో అంటే దీన్ని చూసి చెప్తున్నావు పవని. Sir, లేదు సార్, నేను డ్రా చేశాను సార్. రా చేసావా? వెరీ గుడ్. ఓకే, సార్ అంటే మనం So, ఇక్కడ- 1.5 తీసుకున్న లైన్ వెనుక వచ్చింది సార్. ఎస్, వెరీ గుడ్. ఇక్కడ మనం ఏం చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడే ఏర్పడాలని ఏం లేదమ్మా ఇక్కడ, కానీ మనము ప్లేస్ చెప్పాలి. ప్లేస్ చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. The image is formed on the same sides of the lens where the object is placed. కరెక్టేనా? Yes, sir. Yes. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. బియాండ్ అవన్నీ అవసరం లేదమ్మా. బియాండ్ 2F2 F2 ఇవన్నీ అవసరం లేదు. ఒక్కోసారి F2 దగ్గర రావచ్చు, ఒకసారి బియాండ్ 2F2 రావచ్చు, ఒకసారి బియాండ్ 2F2 కూడా రావచ్చు. అది మనకి డిస్టెన్స్ బట్టి ఉంటుంది కాబట్టి మీరు అదంతా రాయొద్దండి. సో ద ఇమేజ్ ఈజ్ formed on the same side of the lens where the object is placed. లెన్స్ కి ఈ పక్క ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉంటుందో అటు సైడే ఇమేజ్ ఏర్పడుతుంది. సో ఇది ఇమేజ్ ఇప్పుడు. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కి పైన ఉందా కింద ఉందా? One side, sir. పైన, కాబట్టి ఆరో మార్క్ పైనే పెట్టండి, కింద పెట్టద్దండి. ఇది అందుకే ఇంపార్టెంట్ అని అది. ప్రిన్సిపల్ యాక్సిస్ కి పైన ఉంది. ఓకే, Yes, అప్ sir. అంటున్నావు. ఓకే, It is erect. now Erect okay image. now Erected yes, image. okay now we discuss the characteristics. సో ఇప్పుడు ఇది తలక్రిందులుగా ఉందా? Virtual. Upright, sir. ఫస్ట్ అప్రైట్ అనే దానికి ఇంకొక పదం చెప్పాను. Erect, sir.
erect. So the image is erect. The image is erect. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు లెన్స్ కి ఇటువైపు ఏర్పడింది, నేను అప్పుడే చెప్పినాను. అదర్ సైడ్ ఏర్పడితే రియల్ Real ఇమేజ్, image. సేమ్ సైడ్ ఏర్పడితే Virtual image. వెరీ గుడ్, వర్చువల్. ఈ కాన్వెక్స్ లెన్స్ లో ఈ ఒక్క కండిషన్ లోనే మనకు వర్చువల్ ఏర్పడుతుంది, వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ సైజు చూడండి, చూస్తానే చెప్పేయచ్చు. Magnified image. It is enlarged. Magnified. Enlarged. Enlarged, magnified, bigger image is formed. Is over. This is about the ray diagrams of convex lens only. Okay. Convex lens. Now we discuss about ఇది. ఓకే నాన్న, ఇది కొంచెము ఇవి ఇంటర్సెక్ట్ కావు నాన్న, అందుకే నేను స్కేల్ తోనే గీయండి అని చెప్తున్నాను. స్కేల్ 2 సెంటీమీటర్స్ మెజర్మెంట్స్ తోనే మీరు ఎక్స్టెండ్ చేయండి, అందుకే కరెక్ట్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్ట్ కావు, పైన ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే, సో ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్, ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్స్ వేర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్. Now characteristics, it is an erected image, virtual image and enlarged or magnified or magnified image. Okay, so inga ee 6 diagrams గీయగలరు కదా ఎగ్జామినేషన్ లో? Yes sir. Yes sir. ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది దీనిపైన. ఒక బిట్ కూడా లేదా ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా అడగచ్చు క్యారెక్టరిస్టిక్స్ పైన. ఓకే, బిట్ కూడా కంపల్సరీ. సో టోటల్ గా 5 మార్క్స్ వస్తుంది, నన్ను అందుకే మీకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఇక్కడ. ఓకే, నౌ వి డిస్కస్ అబౌట్ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ లో ఒకే ఒక రే డయాగ్రామ్ ఉంది నాన్న, మీరు ఎక్కడైనా పెట్టండి ఆబ్జెక్ట్, సేమ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ వినండి, సేమ్ వినండి నాన్న, మళ్ళీ వేసుకుందరు. డ్రా ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది కామన్, వేసేయండి. ఓకే, 4, 6, 8, 10 and 12. సో దీనికి రివర్స్ లో తీసుకోండి నాన్న, రివర్స్. ఓకే, ఫస్ట్ దిస్ ఈస్ ద లెన్స్, కాన్కేవ్ లెన్స్ కదా. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ది కాన్కేవ్? కాన్కేవ్ నాన్న, Reverse. రివర్స్ ఆరో మార్క్స్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఫోకల్ పాయింట్స్ రివర్స్ లో తీసుకోండి. ఓకే, సో ఈ పక్క ఇంతకు ముందు మనం ఏం తీసుకుంటా ఉంటే F1 F2 ఈ పక్క తీసుకుంటా ఉంటాం కదా. ఇప్పుడు ఈ పక్క F1 2 F1 F2 and 2 F2. 2F2. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు. మీరు నేను ఒక్కటి చూపిస్తాను, మన టెక్స్ట్ బుక్ ఉండే కండిషన్ ఫాలో అవుతాను. నౌ ఐ ప్లేస్డ్ ది ఆబ్జెక్ట్ హియర్. ఎక్కడ పెట్టాను? వేర్ ద ఆబ్జెక్ట్ ఈస్ దేర్? Between center of curvature and focal points. Focal వెరీ point. గుడ్, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ది ఫోకల్ పాయింట్. Focal ఓకే, point. సో ఇప్పుడు మోష్మిత కొంచెం డ్రా చేసేది ఆపేయండి. ఇక్కడ లిజన్, ప్లీజ్ లిజన్ హియర్, ఆల్ ఆఫ్ యూ లిజన్ హియర్. నౌ ఫస్ట్ యూ డ్రా వన్ parallel line to the principal axis. వెంటనే ఏమంటారు మీరు? ఈ పక్క గీసే అనుకున్నా చేస్తారు తప్పని. దిస్ ఈజ్ కాన్కేవ్ లెన్స్, నాట్ కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ లో ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డైవర్జెంట్ లెన్స్. డైవర్జెంట్ లెన్స్ లో ఏమవుతుంది? ద రిఫ్రాక్టెడ్ రే, ద రే విల్ బి అవే ఫ్రమ్ ది నార్మల్, అవే ఫ్రమ్ ది నార్మల్. చూడండి ఇక్కడ, అందుకే కాన్కేవ్ లెన్స్ అడిగేటప్పుడు జాగ్రత్తగా చేయండి. సో when the ray, light ray parallel to the principal axis, but here we take concave lens. Concave lens లో ఏమవుతుంది నాన్న? It divergent, that divergent ray moves away from the normal, అంటే ఇట్లా పోతుంది. పోయినప్పటికీ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ టచ్ అవుతుంది? అది సేమ్ సైడ్ ఆఫ్ ది, ఎక్కడ టచ్ అవుతుంది? అది ఫోకస్. ఫోకస్, ఇట్ ఆల్సో టచెస్ ద ఫోకస్, బట్ ఇటు సైడే, బట్ ఇటు సైడే టచ్ అవుతుంది.
ఎస్ సేమ్ సైడ్, వెరీ గుడ్. అందుకే ఫస్ట్ లో కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ గురించి చెప్పిండేది మీకు డ్రా చేసేటప్పుడు. సో మీరు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అన్న. సో ఇక్కడ కాన్కేవ్ లెన్స్ లో it is a divergent ray, that's why here it moves away from the normal. If we extended this ray here, it touches also focus Focus. or focal point. Next, second is easy, మీకు అందరికి తెలిసిండేది. What is that? Through optic center. Optic center. Undeviated. Very good, undeviated. Through optic center there is no deviation, that means that it is undeviated. Very good. Now these two are intersect at here. ఇక్కడ చూడండి. Now this is the image. ఎక్కడ ఇమేజ్ ఏర్పడింది ఎవరైనా చెప్పగలరా? Between focus and optic center, sir. Focus and Very good. So image is formed at focal point Between focal point and optic center. and optic center. మీరు ఏది ఎక్కడైనా ఆబ్జెక్ట్ పెట్టండి ఇక్కడే వస్తుంది. కాన్కేవ్ లెన్స్ కి ఒకే ఒక రే డయాగ్రామ్, ఇది గుర్తు పెట్టుకున్నారంటే అన్నిటికీ అదే. కానీ మీకు అడగడు, కాన్కేవ్ గురించి అడగడు. కానీ ఒకటి చెప్తున్నా, అందుకే దీన్ని ఏం చెప్తారంటే irrespective of the position of the object on the principal axis, you will get same characteristics of the image. You will get same characteristics. So where is the image is formed here? Between focal point and optic center. Optic Focal center. point and optic center. Very good. Now we discuss the characteristics. Characteristics చూడండి. లెన్స్ ఈ పక్క ఉంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇమేజ్ ఇక్కడే ఉంది, సేమ్ సైడ్ ఉంది. సేమ్ సైడ్ ఉంటే Virtual. Sir. Virtual image. వెరీ గుడ్, వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్, ఎరెక్టా ఇన్వర్టెడా? Erect, sir. ప్రిన్సిపల్ యాక్సిస్ కి పైన ఏర్పడింది. ప్రిన్సిపల్ యాక్సిస్ కి పైన Erect. ఎరెక్ట్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ కి అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇమేజ్ ఇస్ ఫార్మ్, సో ఇట్ ఈస్ ఎరెక్ట్. నెక్స్ట్, సైజ్ చూడండి. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్, ఏమైంది? Diminished. Sir. Yes, diminish. Ante. It's over. Okay. So here, irrespective of the position of the object on the principal axis, you will get an erect, virtual, diminished size image between the focal point and the optic Optic center center. for which lens? Concave lens. కాన్కేవ్ లెన్స్. Concave lens. ఎక్కడైనా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు F1 దగ్గరైనా పెట్టండి, బిట్వీన్ F1 అండ్ పోల్, దట్ మీన్స్ ఆప్టిక్ సెంటర్ పెట్టండి, 2F1 దగ్గర పెట్టండి, బియాండ్ 2F1 పెట్టండి. ఎక్కడ పెట్టినా మనకి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ద ఇమేజ్ ఈస్ ఫార్మ్ బిట్వీన్ Between focal point and optic and center. Point optic optic center. center. And also the character is also same, erected image, virtual image Virtual and image. diminished image. Diminished image. Diminished. Okay, so these are the about ray diagrams. So ray diagrams బాగా అర్థమైనాయి. ఒక 10 minutes కొన్ని వీడియోస్ చూపిస్తాను, స్లైడ్స్. Please observe the slides also, very important. One second. Share screen. Starting. Okay. సో కొంచెం ఫాస్ట్ గా చూడాల్సి వస్తుంది, టైం అయిపోయికి వస్తుంది. ఓకే, రూల్స్ అవసరం లేదు కదమ్మా, డైరెక్ట్ వీడియో చూపించేస్తున్నా. Okay, sir. I saw the నేను చేసినటువంటి వీడియోనే అవుతుంది. ప్లీజ్ అబ్జర్వ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్. నెట్ అయిపోయిందా ఏమైనా? ఓకే, Object at infinity distance. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. Apply the ray diagram rules. The first సో rule ఫస్ట్ is ray parallel to principal apply the axis. ray diagram rules. Now Draw like this. Parallel to principal axis. draw the Focus. నా వాయిస్ వినపడుతుందా? అక్కడ ఇంకో వాయిస్ కూడా ఉంది, నాదే. అది వస్తుందా? రెండు వస్తున్నాయా? Yes, ఒకటే sir. వస్తున్నాయి? వస్తున్నాయి, రెండు sir. వస్తున్నాయి. బోత్ వాయిసెస్ వస్తున్నాయా? Yes, sir. ఓకే, ఏదో ఒకటే వినండి అట్లా.
Now we draw the ray diagrams Draw one more ray similarly. parallel to the principal axis, intersect at focus on the principal axis. So These two rays are intersected F1, that is on focus. Focal. our focal point. The nature of image is real and point size image. So here in this condition, you observe a point size image is formed, and also the image is at a focal point or focus, and also the image is also real image. Enduku lens ku the other side. Very good. For Second condition. Is that beyond P(2) or C, draw the principal axis according to tips. Take the object beyond 2F2, that is the height of the object is 1.5 centimeters. Apply the first principle, that is parallel to principal axis through focus. The second one, through center of the pole, Pole anna anachu. these two lines are Optic intersected. center. Observe here, the two lines are intersected here. Draw the Image diagram. The diagram is like this. Here, the image formed between F1 and 2F1. Now, we will observe the nature of image. The nature of image is, the first one is, it is real image, because we can outline on the screen, that's why it is real image. It is inverted image. The size, here the size is very big, here there is small. That means it is diminished image. So we observe, we are taking the height of the object is 1.5 centimeters. Here, if we observe, it will come nearly 1 centimeter. That's why it is very diminished image. The third condition, the object placed on 2F2. Apply the first principle parallel to principal axis through focus. Focal point. Apply the second rule through center of the pole, it is undeviated. Observe here, the image formed here, because the two lines are intersected here. Now I am drawing like this. Here, the image formed on 2F1. We will observe the nature of image. The first one is, the nature is real, because we can obtain on the screen, it is Inverted image. Third one, The same. same in size, because 1.5. 1.5 centimeters, here also 1.5 centimeters, that's why it is same in size. The fourth condition, the object placed between 2F2 and F2. F2. Center of curvature and focus. Focus. Apply the ray diagrams rules parallel to principal axis through focus. The second rule, through pole, it is undeviated. These two lines are intersected here. So the image formed here. Here the line is small. Now extend this principal axis like this. Now we extend the principal axis. The image formed here. Draw the Image. image diagram like this. Now we will observe the nature of image. It is Real image. It is Inverted. inverted image. It is Enlarged. enlarged image. That is magnified. Magnified. Symbols, it is very big. Object is small, image is very big. That's why it is real image, inverted Magnified. image, and enlarged image. Enlarged or magnified. The fifth condition, Focus. object placed at Focal point. F2.
1.5 centimeters. Now, Apply the ray diagram first rules. rule, Parallel to principal Parallel to axis. principal axis. To focus. from optic center through optic center, there is no deviator, Through pole Deviation. is undeviated. undeviated. Now you observe parallel lines. Parallel lines. Parallel lines means they are not intersect. Intersected. At infinity distance, because these two rays are parallel. So the image formed at infinity distance. Yes. The object placed between pole and F2. Pole means optic center, Nana. Optic center. Apply the ray diagram. Apply the ray diagram rules. Parallel to principal Parallel axis. to principal focus. axis. Through pole is undeviated. Undeviated. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ కావు, పైన ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఎక్స్టెండ్ చేసుకోండి. Formation of image, extend these two lines like this. 2 rays extend చేయండి. గ్రీన్ కలర్ తో మార్క్ చేశాను చూడండి. Second one also extend like this. Now these 2 lines are intersect at one point. Intersected One. here. So Two lines are intersected here. Image Now form. draw the image diagram like this. ఇక్కడ F2 దగ్గర వచ్చింది. Here the image formed same side of the lens. అదే ఇప్పుడు చెప్పాను. The image is formed same side of the lens where the object is placed. Okay? We observe the nature of images. Virtual image. Virtual. It is Virtual image. important term. We cannot outline on the screen. We can see the image, the lens only. That's why it is virtual image. Image. It is, Erected. Erected image. Very good. it is erect image. Third one is Enlarged. very Enlarged. Magnified. Magnified. large image Okay? because it is very big in size. Okay? Are you understand this one, ma? Is it Yes, very sir. ఓకే? ఇంకో 3 minutes ఉంది. కాన్కేవ్ ది చూపించేస్తాను. క్లాస్ అయితే ఎండ్ చేసేస్తాను. Object at infinity. Ray diagram for concave lens. Observe this one. Ray diagrams for concave lens. Formation for concave lens. Same again. Draw the principal axis. According to tips. Mark as Oh. concave lens. Now concave lens. Like this. This is the concave lens, symbol of concave lens. Now place it as, this is pole, F1 F1 to F1, F1. F2 to F2. F2 to F2. F2. to F2. Okay. Object Now placed anywhere. anywhere, Means beyond F2. ఎక్కడైనా పెట్టచ్చమ్మా ఇక్కడ. So irrespective of position of the object, we get same characteristics. F1 or 2F1 between 2F1 and F1 or F1 or F1 and P. Optic center. Optic We will center. observe the image between pole and focus. So draw this. Draw this one. Now Take anywhere. One the point. object. Now I am taking here. This is object. Apply the ray diagram rules. Parallel to principal axis. this is the divergent. Divergent. Please note down. Divergent. Concave lens is divergence lens. That's why Divergent. it goes Away. away from the normal. Let's go away When from. we extend this to line, it will comes through focus. Okay.